ఒక్కసారిగా ఎదురుదెబ్బ ఈ ఫ్యాక్షన్ హత్య ఒకసారి చూసిన తర్వాత అంటే మీ పాత రోజులు ఏమైనా మీకు గుర్తుకొచ్చాయా? అంటే ఇటువంటి ఇన్సిడెంట్లు మాకు ఎప్పుడు లేదు. మాయ అనుకోకుండా తప్పుడు కేసులు పెడుతూ వచ్చినారు మా మీద. సరే, ఇది ఒకటి అర్థం కాలేదు. బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారి ఎత్తుగడలకు కావచ్చు, ఆయన ప్రణాళిక కావచ్చు, ఆయన బలం ముందు తట్టుకోలేక మీరు అక్రమ కేసుల్లో ఇరుక్కొని జైలు పాలయ్యారని చెప్తున్నారు. అలాంటి మీరు అదే బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారి మీద మీ భార్య గౌరు చరితారెడ్డి గారిని 2004 ఎలా పోటీకి నిలపగలిగారు? మీ ధైర్యం ఏంటి? యాక్చువల్గా మొదటి నుంచి కూడా నేను సర్వెంట్స్ పబ్లిక్ మేము సర్వ్ చేసి వస్తున్నాం. గతంలో మా ఫాదర్ ఉన్నప్పుడు దీన్ని నందికొట్టు హెడ్ క్వార్టర్లో ఉండి ఎవరికి ఏ అవసరం వచ్చినా సర్వీస్ చేశారు. నేను 85 నుంచి నందికొట్టులో ఉండి మేము అప్పుడు నందికొట్టులో ఫ్యామిలీ ఉండేవాడిని. ఎవరేమొచ్చినా మా శాయశక్తిలో ఆఫీసులో పోలీస్ స్టేషన్లో ఏదన్నా ఉంటే చేయించుకుంటే వాళ్ళని ఆ విధంగా ప్రతి ఒక్కరికి మేము హెల్ప్ చేసుకుంటూ వచ్చినాం. వ్యాపారపరంగా మనకు అన్ని రకాలుగా ఆఫీసర్లతో సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఎవరికి ఆపదక్కర వచ్చినా వస్తున్నాం. 1-2 మా ఎలా వ్యాపారంగా ఫైనాన్స్ అవసరం ఉంటే సాయం చేసేవాళ్ళం. సో ఈ విధంగా పరిచయాలు ఉన్నాయి. నాకు నందికొట్టు తాలూకాలో బంధువర్గం నాకు చాలా ఎక్కువ. నాకు ప్రతి ఊర్లో నా బంధువులే ఉన్నారు. సో నాకు ఇబ్బంది ఏం రాలేదు. దాదాపు గిడ్డారెడ్డి గారు ఎలక్షన్లు నిలబడినప్పుడు 94లో 28 గ్రామాల్లో మాకు ఏజెంట్ లేరు. మొత్తం బయట రాజశేఖర రెడ్డి 2 గుంపులు ఆ గ్రామాల్లో ఆయనంటనే ఉన్నాయి. 99 ఎలక్షన్లో నేను నిలబడినప్పుడు 11 గ్రామాల్లో నాకు ఏజెంట్లు లేరు. ఆ ఊరు ప్రచారం కూడా పోలే నేను. అంటే బైరెడ్డి రాజశేఖర రెడ్డికి భయపడి కాదు, ఆ ఊరిలో నానే మనిషి లేడు, నాకు సపోర్ట్గా నేనున్న మనిషి లేడు. ఎందుకంత భయము బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారంటే? అంటే అతను వాస్తవంగా 10 ఏళ్ల పాటు చాలా క్రూరంగా రైతు వ్యవస్థను నాశనం చేసినాడు. ఊర 4 తాగుబోతులు ఉంటే చాలు అనేవాడు అతను. నందికొట్కూరు తాలూకా పూర్తిగా రైతుకు సంబంధించిన గ్రామాలన్నీ. ఏ ఊర్లో కూడా గొడవలు పెట్టుకునే కాదు. కేవలం ఆయన వచ్చిన తర్వాతనే నాకు ఎవరు ఎదురుండకూడదు, నా సామ్రాజ్యమే ఉండాలా, అందరు నా కిందనే ఉండాలా అనే ఒకే ఒక ఆలోచనతో నందికొట్కూరు వ్యవస్థను నాశనం చేశారు. దాన్ని ఎదుర్కొంటూ ఎక్కడ కూడా గ్రామాల్లో గొడవలు లేకుండా శాంతియుతంగా ఉండాలని నేను చెప్పుకుంటూ ముందుకోవడం జరుగుతుంది. సో నా మీద ఆ విధంగా సింపతి వచ్చింది. రెండోది, ఈ కేసులో నేను ప్రతి ఒక్కరికి నందికొట్టు తాలూకాలో బాధపడ్డాను. బైరెడ్డి రాజశేఖర రెడ్డి వర్గంలో ఉన్న కూడా ఇది అన్యాయంగా వెంకటరెడ్డిని ఇరికియడం అని. సో ఆ సింపతి 2004లో మాకు భార్య మీద చూపించారు. ఎంత మెజార్టీతో గెలిచారు? దాదాపు 14,000 మెజార్టీ గెలిచాం. ఓకే, ఏం గొడవలు జరగలేదు? ఎక్కడ గొడవలు లేదు, పీస్ఫుల్గా జరిగాం. ఆ టెన్షన్ మీరు జైల్లో ఎలా ఉన్నింది? జైల్లో నేను ఎప్పుడు టెన్షన్ ఏం పడేవాడిని కాదు. నేను యాక్చువల్గా భార్య ఎన్నికల్లో నిలబడింది, ఏం జరుగుతుందో ఏమన్నా టెన్షన్? నేను బేసికల్గా ఆర్ఎస్ఎస్ స్టూడెంట్ చిన్నప్పటి నుంచి. ఓకే, నేను చదివింది శిశు మందిర్లో. ఓకే, సో నాకు శిశు మందిరంలో నాకు నేర్పించిన యోగా అభ్యాసం అనుకోండి, ఈ స్టడీ బుక్కులు చదివేది కానీ దీనిల వల్ల నేను చాలా వరకు ప్రశాంతంగా ఉండడానికి జైలు ఎక్కడ కూడా ఇది చేస్తాను. మీరు సరస్వతి విద్యా మందిర్ స్టూడెంట్? నేను శిశు మందిర్లో చదివాను. సో నాకు వీళ్ళ గురించి వాళ్ళ దగ్గర లేరు అనే బాధే తప్ప జైల్లో ఉన్న వాళ్ళందరినీ స్నేహితులుగా భావించి వాళ్ళతో కలిసి మాట్లాడుకునేవాడిని. ఎప్పుడైనా వచ్చేవారా మీ భార్య పిల్లలంతా జైలుకి? కలిసేవాడికి వచ్చేవాడు. వాళ్ళందరినీ చూడగానే కలిసేది, గంట మాట్లాడేది, మన శాశక్తిలో మనం ఎట్లుండాలో ఏ విధంగా ఉండాలి తప్పదు. ఓకే, ఇంకోటి రాజశేఖర రెడ్డి అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు మీరు జైల్లో ఉండగా మీ వద్దకు వచ్చి పలకరించారు అంటున్నారు. వాస్తవమా? వచ్చారు. అది ఎందుకు వచ్చారు? 98లో 99 ఎలక్షన్ల తర్వాత కాంగ్రెస్ నుంచి నిలబడి చాలామంది చాలా చోట్ల జైలు పాలైనారు. పార్టీ ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ లీడర్లు ఎవరెవరు ఎక్కడున్నా మనం అందరి ఒక్కొక్క జిల్లా కొంతమంది అప్పచెప్పి రాజశేఖర్ గారు ఈ విధంగా కడపకు పోతూ సీఎం కాకముందు వచ్చారు. మీ ప్రతిపక్ష నేతగా వచ్చినారు. సీఎంగా రాలేదు. సీఎం ఎప్పుడు రాలేదు. ప్రతిపక్ష నేతగా కర్నూలులో నైట్ ఆల్ట్ చేసి పోతూ కర్నూలులో నేను ఉన్నాను. ప్రతిపక్ష నేతగా జైలు బరో యాత్ర అని పెట్టారు వాళ్ళు. కాంగ్రెస్ పార్టీలు కూడా కాంగ్రెస్ వాళ్ళు జైల్లో ఎవరెవరు ఉంటారో మనం పరామర్శించాలా. అందులో భాగంగా రాజశేఖర్ గారు కూడా నాకు కర్నూలుకి రావడం జరిగింది. దాన్ని హైలైట్ చేయడం జరిగింది తప్ప ఆడ వేరే విధంగా లేదు. ముఖ్యమంత్రికి అయితే రాలేదు. వీళ్ళు పబ్లిక్ తెలుగుదేశం వాళ్ళు ముఖ్యమంత్రిగా పోయినాడు అని చెప్తున్నారు కానీ
ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు వచ్చాడు అది. ప్రతిపక్ష నేతగా ఉన్నాడు.